ఏపీలో కూటమి సర్కార్ ఏడాది పాలన పూర్తి చేసుకుంది. రాజకీయంగా మరింత బలపడేందుకు ప్రయత్నిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఫల్యాలను, తప్పులను ఎత్తిచూపుతూ పట్టు బిగిస్తోంది. ముఖ్యంగా మద్యం కుంభకోణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ స్కామ్లో ఇప్పటికే 12 మంది అరెస్ట్ అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతగా భావిస్తోన్న రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. త్వరలో జగన్ రెడ్డి అరెస్టు తప్పదని ప్రచారం సాగుతోంది. మరోవైపు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. దీంతో అత్యంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే వైసీపీ నేతలు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం మద్యం కుంభకోణం కేసులో ఎంపీ మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనను కలిసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, వైసీపీ నేత సుగవాసి బాలసుబ్రహ్మణ్యం వచ్చారు. జైలులో ములాఖత్ అయ్యారు. అనంతరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్తో ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. దీంతో రకరకాల ఊహాగానాలు వచ్చాయి. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను ఉండవల్లితో వైసీపీ మాజీ ప్రజాప్రతినిధులు చర్చించి ఉంటారని తెలుస్తోంది. కూటమిని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై సలహాలు తీసుకుని ఉంటారని సమాచారం. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేసేవారు ఉండవల్లి. జగన్మోహన్ రెడ్డికి సైతం సలహాలు ఇచ్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుల్లో ఉండవల్లి ఒకరు. రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో తాను 2 సార్లు ఎంపీ అయ్యానని కృతజ్ఞతగా చెబుతూ ఉంటారు అరుణ్ కుమార్. సహజంగానే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉంటారు ఉండవల్లి. ఈ తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఉండవల్లి అరుణ్ కుమార్ను ఆహ్వానించి ఉంటారని కూడా తెలుస్తోంది. అయితే ఏం చర్చించారు అనే దానిపై మాత్రం క్లారిటీ లేదు.